జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. చాట్రాయ్ మండలం బూరుగుగూడెం గ్రామంలో రైతులు పొలాలకు వెళ్లే దారినే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శతాబ్ద కాలంగా రైతులు ఉపయోగిస్తున్నటువంటి ఈ దారి 2023 రీసర్వేలో కూడా ప్రత్యేకంగా నమోదు అయింది. అయితే అదే దారిని వ్యక్తిగత భూమిగా చూపిస్తూ గిఫ్ట్ డీడ్ రూపంలో అయితే నందిగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి రైతుల దారిని రక్షించాలని బాధితులైతే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తున్నారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మండలం అండి, చిన్నం చెరువు అని ఒకటి ఉందండి. ఇది వెనక మొఖస అది గడ్డం వరకు. అయితే రైతులకి 60 ఎకరాలు మొత్తం 60 ఎకరాలు అమ్మారండి పేదవాళ్ళకి. తలకు 6 ఎకరం తలకు 30 కొనుక్కున్నారండి. నాకు 60 సంవత్సరాలు పైన ఉంటాయండి. నాకు అప్పటి నుండి దారి ఉందండి. ఈ దారి రాజమండ్రి వాళ్ళు కూడా ఎకరం అమ్మి వాళ్ళకి కూడా దారి అని రాసిచ్చారు రిజిస్ట్రేషన్. అది జరిగింది. చెరువు ఉందండి, చిన్నం చెరువు అని. ఆ చెరువు కింద ఉంది ముత్యాలం తల్లి గుడి ఉంది. ఆ గుడిగాడికి కూడా చాలా ఆదివారం మరి గురువారం వెళ్తుంటారండి. ఆ దేవుడి దగ్గర మొక్కులు తీర్చుకుంటారు. సర్వ వెంకటరెడ్డి గారు అనేవారు మమ్మల్ని పోనీయకుండా చాలా బాధ పెడుతున్నారండి. ఏడు ఇబ్బంది పెడుతున్నారు. ఆడవాళ్ళు పోతున్నా వాళ్ళకి భయపడుతున్నారు. ఏదో ఒకటి అంటున్నారంట. బూరుగుగూడెం గ్రామం, చాట్రాయ్ మండలం బూరుగుగూడెం. మాకు అచ్చింపాలెం రోడ్లో ఇటు దారి పొలం ఉందండి. ఎకరన్నర భూమి ఉంది. మేము ఒంటరిగా ఆడవాళ్ళం వెళ్తూనే ఉంటాం, వస్తూనే ఉంటామండి. మాకు పెళ్ళై 15-18 సంవత్సరాలు అవుతుందండి. ఎప్పుడు మేము ఇంత ఇబ్బంది పడలేదు. 4-5 సంవత్సరాలు బట్టి బాగా ఇబ్బంది పడిపోతున్నామండి. అటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడండి. పిల్ల సర్వంకర్ రెడ్డి అని ఇటుపక్క తోట అయినండి. మీరు అటు వెళ్ళటానికి వీలు లేదు అది ఇదని బాగా చికాకుగా గొడవగా 2-3 సార్లు ఇలా ఇబ్బంది పెడితే నేను మాట్లాడలేదండి. గొడవలు అయితే అని చెప్పలేదు సార్ ఇంట్లో. తర్వాత బాగా చికాకుగా మాట్లాడుతుంటే ర్యాష్గా మాట్లాడాడండి. అలా మాట్లాడినప్పుడు మా హస్బెండ్కి చెప్తే మేము వెళ్ళి కేసు పెట్టొచ్చామండి. కేసు పెట్టిన తర్వాత ఆ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టొచ్చిన తర్వాత మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. దానివల్ల మేము ఇప్పుడు అటు వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉందని ప్రభుత్వం వారిని అడుగుతున్నామండి. చాట్రాయ్ మండలం చాట్రాయ్ మండలం బూరుగుగూడెం గ్రామం అండి మాది. తలా ఎకరం భూమి కొనుక్కున్నామండి. ఇదే దారి చూపించారు అమ్మిన రైతులు. ఈ దారి నుంచి వెళ్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఈ దారి లేదని మమ్మల్ని కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. దారికి నీళ్లు పెట్టడం, మడుతులు వెళ్ళనీయకుండా నానా ఇబ్బంది పడుతున్నారండి. అసలు వెళ్దామంటే మాలా ఇబ్బందికరం. ఆడవాళ్ళు వెళ్ళే పని లేదు, ఒక్కొక్కళ్ళు వెళ్ళే పని లేదు. మగవాళ్ళు వెళ్దామన్నా మీదకి వచ్చేస్తున్నారండి. ఈ దారి ఇబ్బంది, ఈ నరకం ఇబ్బంది ఎక్కడన్నా ఉందా ఈ దేశంలో? మాకేనండి దారి అనేది. ఈ దారి చూపించి ఆనాడు రైతులు అమ్మారండి మొక్కసోదాలు గడ్డమూరని. ఆ అమ్మిన భూమిని ఇవాళ ఈయన ఎవరో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఈయన కూడా మాలాగా కొనుక్కున్న భూమి వచ్చి ఈ రిస్కులు పెట్టి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ఇబ్బందులు మేము పడలేకపోతున్నాం. ఈ ఇబ్బందులు పడలేక మిమ్మల్ని అందరినీ దారి ఉందాయా అని మిమ్మల్ని అందరినీ రప్పించుకున్నామయ్యా. రప్పించుకొని వచ్చి ఈ దారి చూడండియా. ఈ భూమి ఈ దారి ఒక 60 సెంట్లు ఉందని ఇది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ట్రై చేసి ఇసనపేట వెళ్ళి రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇసనపేట వెళ్తే ఇసనపేట రిజిస్ట్రేషన్ ఒక నందిగా వెళ్ళి అక్కడ దగా రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చాడండి. ఈ దగా ఎట్ట చేయించుకొచ్చాడో ఏం చేసుకొచ్చాడో ఈ చేయించుకొచ్చి మళ్ళీ చాట్రా వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి దీన్ని ఆన్లైన్ చేయండి, మాకు ఫేస్బుక్ ఇవ్వండి అని తిరుగుతున్నాడు. ఈ సంగతి తెలిసి మేము వెళ్ళి అయ్యా ఇట్ట పని అయ్యా అంటే ఆ దారి అట్లా ఉందండి, పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్ని మీరు అందరం మా అందరం దయచూసి ఈ పెండింగ్ని సరి చేయమని మేము కోరుకుంటున్నాం అయ్యా. చాట్రాయ్ మండలం బూరుగుగూడెం గ్రామం అండి మాది. తలా ఎకరం భూమి కొనుక్కున్నామండి. ఇదే దారి చూపించారు అమ్మిన రైతులు. ఈ దారి నుంచి వెళ్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఈ దారి లేదని మమ్మల్ని కొంచెం ఇబ్బంది పడుతున్నారండి. చాట్రాయ్ మండలం బూరుగుగూడెం గ్రామం వెల్లంకి శ్రీమన్నారాయణ గారిని. ఈ ఒక్క రోడ్డు అచ్చంపాలెం రోడ్డు అనేది చిన్నం చెరువు టు సిరాకాశాలు రోడ్డు అని కూడా ఎన్ఆర్సీ బిల్లులు కూడా 2 సార్లు అయినాయి. కరువు ఉపాధి హామీ పథకం కూడా పని అయింది. ఆ విధంగా దేవుడి గుడి అనేది ఒక ముత్యాలం తల్లి గుడి ఉంది, అక్కడ కూడా రోడ్డు ఇది. ఈ రోడ్డు గతం ఎప్పుడో 60-70 సంవత్సరాల నడుముండం రోడ్డు. ఈ ఇటీవల రీసర్వే అనేది ఒకటి వచ్చింది. ఈ రీసర్వే టైంలో
రీసర్వే అప్పుడు ఈ భూమి మొత్తం ఒకటే కమాండ్ అయిన ఒక నెంబర్ మీద ఉంది. ఈ భూమికి తగ్గిన భూమి ఇందులోదే అని చెప్పని ఎవరో చెప్పారని అపోహతో ఈ ఉండదారిని నాదేనంటూ ఈ సర్వంకర్ రెడ్డి అనే అతను ఈ దారిపైకి అప్పటి నుండి రీసర్వే కాడ నుండి జరిగే అవకతవకలు రీసర్వేలో పెట్టినాయి. రీసర్వే అప్పుడు జరిగినది. రీసర్వే వాళ్ళు కూడా దారిని ఉన్నట్టుకునే భూమి ఎవరిదనేది కాదు. ఇది పై భూములు, గతము మొకాసాలు, ఇవన్నీ భూములు. ఒక పక్కన మొకాసాలు, ఒకప్పుడు చిన్నకారు రైతులు. ఆ భూములు కూడా అప్పుల్లో గెడ్డమూరు దగ్గరికి ఉన్న భూములే. అది దారని నమోదై ఉంది, రీసర్వేలో కూడా నమోదై ఉంది. చేయటానికి కుదరదు. గతంలో కూడా ఎన్ఆర్సీ బిల్లులు ఇవన్నీ చేసే ఉన్నాయి. దాన్ని చేయటానికి కుదరదు అనే దానికోసం వాళ్ళు కూడా ఆపారు. కాబట్టి ఈ మీడియా వారు గవర్నమెంట్ దృష్టికి దీన్ని తీసుకెళ్లి చట్టాన్ని కదిలించి గవర్నమెంట్ని కదిలించి వాళ్ళకి తగిన న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామం వెల్లంకి శ్రీమన్నారాయణ.